ఫ్రీడమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టు షో యువర్ స్కిల్స్. యాక్చువల్లీ ఈవెన్ అజనీష్ లోక్నాథ్ ఎవ్రీబడి నోస్, ఇంట్రడక్షన్ అవసరం లేదు. కాంతారాకి డన్ ఫెంటాస్టిక్ జాబ్. సో ఫర్ దిస్ లైక్ అదే చూడండి, ఆయన కూడా అంతే. నేను ఒక ఇలా ఐడియా చెప్తే, లేదు సార్ దీనికి ఇక్కడ నేను మ్యూజిక్ చేయను, ఒక రఫ్గా నేను చేసుకుంటాను, హంగేరీకి వెళ్తాము, అక్కడ యూరోపియన్స్తో నేను ఈ మ్యూజిక్ చేస్తాను, వాళ్ళది కోరస్ గిరస్ అని వాళ్ళది కావాలని అక్కడ వెళ్ళి అక్కడి నుంచి చేసి, ఓకే సి దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ యాడెడ్ టు దిస్. ఇది రైట్ ఫర్ దిస్ ఎస్పెషల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇలాంటి జోనర్ ఫిలిమ్స్ కి, అంటే ఇలాంటి మూడ్ ఉన్న ఫిలిమ్స్ కి, సో లైటింగ్ ఎట్ ద సేమ్ టైం సినిమాటోగ్రఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఆల్సో. అయ్యో మీరు ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఇది చూడాలి. శివకుమార్ అని ఆయనకే ఒక వెరైటీగా ఐడియా ఉంది. నేను ఇలా ఉండాలి అంటే ఆయన వరల్డ్ దాన్ని తీసుకుని దాన్ని ఒక ఐడియా చేసి, సార్ ఇలా ఉంటుంది, అయ్యో నేనే థింక్ చేయలేదు ఇది అని. అలా ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేసింది నాతో. తర్వాత మన కెమెరా డిపార్ట్మెంట్ అంతే. రైట్ ఈవెన్ కెమెరా అంటే మీరు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎడిటర్ అంటే ఆశ్చర్యం. మనకి 3-4 ఎడిటర్ వర్క్ చేశారు. ఓకే ఓకే మీరు ఆశ్చర్యంగా ఎవరు ఒక్కరు చేయాలి కదా, ఇది కూడా రాదా? లేదు, నా ఫిలంలో అది ఉండదు. ఓకే ఒక కెమెరామెన్ వస్తారు, కొంచెం ఇదైతే ఓకే ఇంకొకరు వస్తారు. అవును, వేరే కెమెరాను వచ్చి నా సెట్లో వర్క్ చేస్తారు. అడిగితే ఒకసారి రండి, ఇదేమో ఐడియా రావటం లేదు, ఏమైనా ఇవ్వండి అంటే ఒక్క వరల్డ్ ఆయన ఒక లైటింగ్ చేశారు. మీరు చూడండి, ఒక స్టోరీ ఓపెన్ అవుతుంది, అది ఏంటో కొత్త రకంగా ఉంది, నాకే కొత్త రకంగా ఉంది. అందుకే అదే ఐడియా, ఈ టోటల్ పింక్ అని కాన్సెప్టే అక్కడి నుంచి ఇక్కడ వచ్చింది. రైట్ అలా వేణు గారు, ప్రజ్వల్ అని, ఏజే అని వీళ్ళందరూ ఇచ్చేశారు. ఫైనల్గా టోటల్ ఫిల్మ్ని వేణు గారు కంప్లీట్ చేసి, ఆయన ఎక్స్పీరియన్స్డ్ కెమెరామెన్, వెరీ బిగ్ కెమెరామెన్, అక్కడ వాళ్ళని ఫినిష్ చేశారు. రైట్ బట్ ఇలా సీరియస్లీ క్రేజీ. అంటే మీరు ఇందాక చెప్పినట్టు చాలా రిసీవ్ చేసుకుంటానని, సో అందరూ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేయడం, వీళ్ళు ఇంటెలిజెంట్ అని తెలుసుకోవడం కూడా గొప్ప విషయం సార్. అది ఇంకా అమోఘమైన ఇంటెలిజెన్స్ అని చెప్పాలి డెఫినెట్లీ. అండ్ ద క్రేజీ ఈఐ మూమెంట్స్ అంటే ఫర్ యూ లైక్ ఏం చెప్తారు?